బుద్ధులు నేర్చాల్సిన టీచర్ విద్యార్థినులతో కాలు నొక్కించుకున్నారు. హుందాగా సెల్ ఫోన్లో మాట్లాడుతూ సపర్యాలు చేయించుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా మోలియాపుట్టి మండలం బందపల్లి బాలిక గిరిజన ఆశ్రమ పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన ఐటీడీఏ సీతంపేట పీఓ స్వప్నిల్ టీచర్కు షోకాజ్ చేశారు. విచారణకు ఆదేశించామని తెలిపారు. ఇక విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. వరలక్ష్మి, గురుకుల పాఠశాలలో విద్యా వ్యవస్థ వాటి పనితీరును అర్థం పట్టేలా ఓ విస్మయకర ఘటన ఆలస్యంగా శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన పాఠశాలలో చోటు చేసుకుంది. పాఠశాలలో విద్య చెప్పవలసిన ఉపాధ్యాయురాలు, విద్యార్థులకు భవిష్యత్తు దిక్సూచిగా ఉండవలసిన ఉపాధ్యాయురాలు విద్యార్థులు పాఠాలు చెప్పే సమయంలో క్లాస్ రూమ్ లో మొబైల్ ఫోన్ తో మాట్లాడుతూ ఇద్దరు ఆశ్రమ విద్యార్థులతోని కాలు పట్టించుకొని సేవ చేసుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ వీడియోపై స్థానిక ఐటీడీఏ సీతంపేట పీఓ పవర్ స్వప్నిల్ వద్ద ప్రస్తావించగా ఇప్పటికే సంబంధిత ఉపాధ్యాయురాలకు స్వాకాస్ నోటీస్ జారీ చేశామని విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. అయితే ఈ మధ్యకాలంలో గురుకుల ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, విద్యార్థుల అస్వస్థత, కొంతమంది విద్యార్థులు ఆరోగ్య సమస్యలతో ముత్యవాత పడడం, ఇప్పుడు విద్యార్థులతో ఈ విధంగా సొంత పనులు చేపించుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నవి. ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చే జీతాన్ని తీసుకుని విద్యార్థులకు పాఠాలు చెప్పవలసిన ఉపాధ్యాయులు ఈ విధంగా విద్యార్థులతో కాలు పట్టించుకోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇలాంటి ఉపాధ్యాయులు విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గురుకుల ఆశ్రమ పాఠశాలలో ఎక్కువగా చదివే విద్యార్థులు పేద విద్యార్థులు కావడంతో వారు ఎదురు తిరిగే ధైర్యం చేయరు. ఇలాంటి కార్యక్రమాలు ఉపాధ్యాయులు చేస్తున్నారని, విద్యార్థులకు రావాల్సిన ఆహారాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకొని విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటు వాడుతున్నారని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురుకుల ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న ఈ అఘాయిత్యాలపై ఒక కమిటీ వేయాలని, విద్యార్థులకు అందని ద్రాక్షగా మారిన విద్యను, వారి ఆరోగ్యాన్ని అందించేలా చట్టాలు తీసుకురావని పలు సంఘాలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడవలసిన పరిస్థితి కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ రాము, థ్యాంక్ యూ.